వెల్కమ్ టు స్టార్ ఫోర్ టీవీ న్యూస్. కరీంనగర్ నగర కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసేందుకు కీలక కార్యాచరణకు శ్రీకారం చుట్టారు. డివిజన్ కమిటీల ఏర్పాటు నుంచి ఓటర్ జాబితా ప్రత్యేక సవరణ వరకు పలు అంశాలపై దిశానిర్దేశం చేస్తూ ఆగస్టు 15 లోపు అన్ని డివిజన్ కమిటీలను పూర్తి చేయాలని కరీంనగర్ కార్పొరేషన్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు వైద్యుల అంజన్ కుమార్ ఆదేశించారు. ప్రతి నెలలో 3 సమావేశాలు నిర్వహిస్తూ పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియలో అర్హులైన ప్రతి ఓటర్ను నమోదు చేయడంతో పాటు అనర్హుల పేర్లు తొలగింపునకు కృషి చేయాలని సూచించారు. ఈ మేరకు డివిజన్ అధ్యక్షులు, కార్యవర్గ సభ్యుల సమావేశంలో పలు కీలక నిర్ణయాలు వెల్లడించారు. కాంగ్రెస్ కమిటీ ఏర్పడ్డ తర్వాత ఏర్పడ్డాక ఇది మొదటి సమావేశం మనది. దీనికి మనం ఆఫీస్ పేరుగా కార్యవర్గ సమావేశం మనలో మనం ఇంపార్టెంట్ ప్రతి నెల మనం పెట్టుకోవాలి. మన పార్టీ యొక్క కాన్స్టిట్యూషన్ లో ఇచ్చిన మేరకు మనం ప్రతి నెలకు ఒక మీటింగ్ పెట్టుకొని మన యొక్క సాధక బాధకం చేయవలసిన కార్యక్రమం. కానీ ఈ రోజు అత్యవసరంగా మీటింగ్ పెట్టిన కారణం ఏంటంటే మన పార్టీ మన జూమ్ మీటింగ్ లో మీనాక్షి మేడం గారు, పిసిసి ప్రెసిడెంట్ గారు సూచన మేరకు డివిజన్ లో 21 మందితో కమిటీ ఏర్పాటు చేయాలి. అది ఆగస్టు 15 లోపు మనం సబ్మిట్ చేయవలసిన అవసరం ఉంది. ఇది ఇంపార్టెంట్. డివిజన్ ప్రెసిడెంట్ యొక్క భాగం. మిగతా వాళ్ళు ఎందుకు అంటే మిగతా వాళ్ళని ప్రతి డివిజన్లకు ఇన్ఛార్జ్ అనేది ఆర్గనైజేషన్ వర్క్ డిస్ట్రిబ్యూషన్ అనే కమిటీ ఉంటుంది. దాన్ని కాన్స్టిట్యూషన్ ప్రకారంగా వేయడం జరిగింది. అంటే ఒక వైస్ ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీలు అందరూ కలిసి ఒక 10 డివిజన్లకు ఒక 6 ఇన్ఛార్జులుగా ఆ యొక్క 10 డివిజన్లనే పర్యవేక్షిస్తూ కోఆర్డినేషన్ చేస్తూ ఆర్గనైజేషన్ లో మనం ఏ రకంగా స్ట్రెంగ్త్ కావాలి. మన పార్టీ యొక్క ఆర్గనైజేషన్ బిల్డింగ్, కాంగ్రెస్ పార్టీ ఆర్గనైజేషన్ బిల్డింగ్. దయచేసి నేను మీ అందరితో అప్పీల్ చేసేది ఏంటంటే పార్టీ గట్టి ఉంటేనే మనం గట్టిగా ఉంటాం. గతం ఏం జరిగిందనే నేను గతం చూపిస్తాను. ఇప్పుడు మనకు ఒక అవకాశం వచ్చింది. 130 సంవత్సరాల చరిత్ర గల కాంగ్రెస్ పార్టీకి మీరు ఇక్కడ కార్పొరేషన్ లో చాలా ఉన్నతమైన పదవి ఏఐసిసి లెవెల్లో మీరు అందరినీ నియమించడం జరిగింది. దయచేసి దీన్ని మీరు సద్వినియోగం చేసుకొని పార్టీ కోసం కష్టపడండి. రాబోయే రోజుల్లో రేవంత్ అన్న గారి నాయకత్వంలో పిసిసి ప్రెసిడెంట్ మహేష్ అన్న గారి